కశ్యపుడి యొక్క పుత్రుడు సూర్యుడు, సూర్యుడి యొక్క పుత్రుడు మనువు, మనువు యొక్క పుత్రుడు ఇక్ష్వాక్షుడు, ఇక్ష్వాక్షుడి యొక్క పుత్రుడు కుక్షి, కుక్షి యొక్క పుత్రుడు వికుక్షి, వికుక్షి యొక్క పుత్రుడు భానుడు, భానుడి యొక్క పుత్రుడు అనారణ్యుడు, అనారణ్యుడి యొక్క పుత్రుడు పృథు, పృథు యొక్క పుత్రుడు త్రిశంకు, త్రిశంకు యొక్క పుత్రుడు దుందుమారుడు, దుందుమారుడి యొక్క పుత్రుడు మాందాత, మాందాత యొక్క పుత్రుడు సుసంధి, సుసంధి యొక్క పుత్రుడు ధ్రువసంధి, ధ్రువసంధి యొక్క పుత్రుడు భరతుడు, భరతుడి యొక్క పుత్రుడు అశితుడు, అశితుడి యొక్క పుత్రుడు సగరుడు, సగరుడి యొక్క పుత్రుడు అసమంజసుడు, అసమంజసుడి యొక్క పుత్రుడు అంశమంతుడు, అంశమంతుడి యొక్క పుత్రుడు దిలీపుడు, దిలీపుడి యొక్క పుత్రుడు భగీరథుడు, భగీరథుడి యొక్క పుత్రుడు కాకుస్థుడు, కాకుస్థుడి యొక్క పుత్రుడు రాఘవ, రాఘవ యొక్క పుత్రుడు ప్రబుద్ధుడు, ప్రబుద్ధుడి యొక్క పుత్రుడు శశంకుడు, శశంకుడి యొక్క పుత్రుడు సుదర్శనుడు, సుదర్శనుడి యొక్క పుత్రుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి యొక్క పుత్రుడు శ్రీగవేతుడు, శ్రీగవేతుడి యొక్క పుత్రుడు మారు, మారు యొక్క పుత్రుడు ప్రశీషకుడు, ప్రశీషకుడి యొక్క పుత్రుడు అంబారీషుడు, అంబారీషుడి యొక్క పుత్రుడు నహుషుడు, నహుషుడి యొక్క పుత్రుడు యయాతి, యయాతి యొక్క పుత్రుడు నాభాగుడు, నాభాగుడి యొక్క పుత్రుడు అజుడు, అజుడి యొక్క పుత్రుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు యొక్క పుత్రుడు శ్రీరామచంద్రుడు. నిలువెత్తు ధర్మానికి నిజ స్వరూపం ఆయన పుత్రుడు ఇలాంటి యొక్క విషయాలు మీ పిల్లలకు నేర్పండి. నేర్పితేనే మన సమాజంలో నిలదీసి అడిగితే నిలువెత్తు సమాధానం చెప్పే ధైర్యం, సాహసం మనందరికీ కలిగి ఉంటుందని కోరుకుంటున్నాను.